హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యం ముచ్చట్టు. టుడే వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు కదండి. ఈవినింగ్ స్నాక్స్ కింద బఠానీ చాట్ అనేది ప్రిపరేషన్ చేస్తున్నాం అన్నమాట. సో అది వీడియో తీసాను ఇవాళ. సో ఏంటి అంటే ఫస్ట్గా మనం బఠానీ అనేది వాష్ చేసేసుకొని అందులో కొంచెం పసుపు, కారం, నెక్స్ట్ సాల్ట్ ఇవి కూడా వేసేసి మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టేసుకున్న తర్వాత ఒక 6 పెట్టాము. 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తాము, ఆ బఠానీ అనేది తీసేసి సో మనం ఆనియన్స్, కొత్తిమీర, నెక్స్ట్ పచ్చిమిర్చి ఈ 3 కూడా చాపింగ్ చేసుకొని రెడీగా ఉంచేసుకోవాలి. చాపింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక ఫైన్గా చాప్ చేయాలన్నమాట. చేసిన తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా అందులోని ఫ్రై చేసేయాలి. దానికి ముందు పోపులు వేసుకోవాలి. పోపులు, జీలకర్ర, ఆవాలు చూసారా, అవి చిటపట్లు ఆడాలి. అవి ఆడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఏవైతే మనం చాప్ చేసుకున్నామో ఆనియన్స్ అనేది అందులో యాడ్ చేసేయాలి, పచ్చిమిర్చి కూడా. అండ్ నెక్స్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఏమైతే ఆమ్చూర్, నెక్స్ట్ ధనియా పౌడర్, నెక్స్ట్ గరం మసాలా, నెక్స్ట్ ఆమ్చూర్ ఎందుకు వేస్తాం తెలుసు కదండి, కొంచెం పుల్లదనంగా ఉండడానికి. సో ఇవన్నీ యాడ్ చేసేసి మనం ఫ్రై చేసేసుకోవాలి. బాగానా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే కుక్కర్ పెట్టుకున్నామో బఠానీ అవి తీసేసి ఇందులో యాడ్ చేసేయడమే. నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను కానీ చేయడం మాత్రం చాలా కష్టం ఆ రెసిపీ. సో ఇందులోని సాల్ట్ అవన్నీ యాడ్ చేస్తున్నారు కదా, సాల్ట్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అంటే మసాలా పౌడర్ అన్నీ ఉంటాయి కదా, అవి యాడ్ చేస్తున్నాము. అండ్ కొత్తిమీర యాడ్ చేసేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏవైతే విజిల్ పెట్టుకున్నామో ఆ బఠానీ అనేది ఇందులో ట్రాన్స్ఫర్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి మనం వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఎప్పుడు యాడ్ చేయాలి అంటే మనం బఠానీ అనేది వేస్తాం కదా, బఠానీ వేసిన తర్వాత శనగపిండి వేయాలి. చూసారా థిక్నెస్గా ఉంది కదా శనగపిండి. ఆ వీడియోకి స్కిప్ అయింది, అందుకనే చెప్తున్నాను. సో శనగపిండి వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని మనం ఇంకా ఫైనల్గా కొంచెంసేపు ఒక 15 మినిట్స్ అలా దగ్గరగా అయిన తర్వాత మనం ఎంత వాటర్ మనకు థిక్గా కావాలంటే థిక్గా, లేకపోతే పలుచగా కావాల్సి పలుచగా చేసుకొని అది మన కన్సిస్టెన్సీ ప్రకారంగానే చేసేసుకొని ఫైనల్గా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాట్ రెడీ. యమ్మీ చాట్ రెడీ కదా. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నా వీడియో కానీ ఎవరు చూసి ఉండకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై వీడియోస్, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ. భాగ్యం ముచ్చట్లు.